ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మలిక్ గారి మీదున్న ఆరోపణ, ఈయనకి డెమోక్రసీ మీద అస్సలు నమ్మకం లేదు. యాసిన్ గారు, నాకొక మెసేజ్ వచ్చింది. ఇండియాలో ఉన్న కశ్మీరీ పండిట్ అందరూ కలిసి ఆయన ఏమన్నారంటే, అమాయకపు మొహం అలాగే జాలి కళ్ళు కలిగిన యాసిన్ మలిక్ గారు, కానీ దాని వెనక ఒక భయంకరమైన ముఖం ఉంది. ఆయన ఏమన్నారంటే, అక్కడి నుంచి పండితులందరినీ పంపించినప్పుడు అందులో మీకు కూడా భాగం ఉందని అంటున్నారు. అవునా కదా? ఇలా చూడండి, అందులో నా భాగం ఉంటే అప్పుడు ఎక్స్క్లూసివ్లీ దీన్ని కోర్టుకు తీసుకెళ్ళండి, నేను అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడున్న కాశ్మీర్ పండిట్లు అందరూ సోదర సోదరీమణులను రానివ్వండి. నా మీద మోపబడిన ఈ అభియోగం అంటే, ఒకరి మీద నింద వేసేటప్పుడు ఆ విషయం గురించి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్లు కూడా అక్కడ ఉండాలి కదా. వాళ్ళు దానికి సంబంధించి చాలా ఆధారాలు కూడా ఇచ్చారు. అందులో వాళ్ళు ఏమన్నారంటే, బిట్టా కరాటే పేరుతో ఒక ఆయన ఉన్నారు. ఆయన మీరు చెప్పారు కాబట్టి 40 మంది కశ్మీరీ పండిట్స్ ని ఆయన దారుణంగా చంపేశారు. నాకొక విషయం చెప్పండి. 19th జనవరి 1990లో అప్పుడు మా కాశ్మీర్ పండిట్స్ అందరూ వృద్ధులు, సోదర సోదరీమణులందరూ వెళ్ళిపోయారు. నాకు ఒక విషయం చెప్పండి, 19th జనవరి 1990లో, ఎందుకంటే వాళ్ళు నా మీద అభియోగాలు మోపుతున్నారు, ఎంతోమందిని చంపానంటున్నారు. నాకు ఒక్క విషయం చెప్పండి, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరిని చంపానని చెప్తున్నారో వాళ్ళందరి లిస్టు మీరు నాకు ఇవ్వండి. కనీసం వాళ్ళ పేర్లైనా చెప్పండి. నిజంగానే 100 మంది ప్రజలు చంపబడ్డారు అని చెప్తే నాకు ఆ 100 మంది ప్రజల పేర్లు, కూడా వాళ్ళు మీ మీద వేసిన కేసులు అది కాదు. 19 జనవరి 1990లో కాశ్మీర్ పండిట్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లే నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో కావాలంటే మీరొక ఎక్స్క్లూసివ్ న్యాయస్థానాన్ని నడపండి. వాళ్ళని ఒక లిస్ట్ తీసుకురమ్మనండి, ఎవరెవరు చంపబడ్డారో వాళ్ళ పేర్లు. సరే, అయితే నేను మీ మాట మీదే వస్తాను. కశ్మీరీ పండిట్స్ వస్తారు, అలాగే ఎస్ఎన్ గారు కూడా వస్తారు. దీని గురించి మనం ఇంకొక రోజు నేను రావడం రెడీగానే ఉన్నారు. ఓకే. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నారు. మీ యొక్క పొలిటికల్ ప్రపంచం, ఒకవేళ అది ఇండియాలో పొలిటికల్ పార్టీస్కి లేక పొలిటికల్ లీడర్స్కి అదేమీ నెగిటివ్ మెసేజ్లా లేదా? మీరు ప్రతిసారి ఇండియాకి మోస్ట్ వాంటెడ్ ప్రజలని అన్నారు. పాకిస్తానీ టెర్రరిజం ఆపడానికి మీ తరపు నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మీరు మురిద్కి వెళ్తున్నారు, ఆఫీస్ సయ్యద్ని కలుస్తున్నారు. ఇది మీ తరపు నుంచి ఇండియన్ గవర్నమెంట్కి ఒక నెగిటివ్ మెసేజ్లా లేదా? సిస్టర్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతకు ముందు కూడా అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. ఎప్పుడు నేను మురీద్ క్యాంపుకి వెళ్ళానో అన్నీ తెలుసుకుని, ఎందుకంటే ఆ విషయం పాకిస్తాన్ న్యూస్ పేపర్స్లోనూ అన్ని టీవీస్లోనూ వచ్చాయి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్, ఇండియాలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, లేదా ఇండియన్ సివిల్ సొసైటీ లేదా మీడియాకి ఎందుకని ఇండియా ఈ న్యూస్ పంపించలేదు? ఇండియా సంతోషంగా ఎలా ఉంది అది అడగండి. అప్పుడు నేను నిరాహార దీక్ష ఉన్నాను. దానికి నేను ఆయన్ని పిలవలేదు, ఆయనే స్వయంగా వచ్చారు. ఆ టైంలో మీరు చెప్పారు. అంటే దీనికి అర్థం ఏమిటి? ఎప్పుడు మీకు సూట్ అవుతుందో అప్పుడు అది కరెక్ట్ అని అంటారు. అలాంటి సమయంలో మీరు దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తుంటారు. కానీ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన అక్కడికి వస్తే దాన్ని మీరు వ్యతిరేకిస్తారు. నేను భారత ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న కూడా అడగలేనా ఏమిటి? మీడియా వాళ్ళు సృష్టించిన ఈ ఇష్యూ అది డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఎందుకంటే నేను మరీద్ క్యాంపుకు వెళ్ళినప్పుడే మీరు ఎక్కువ వ్యతిరేకతని ప్రదర్శించాలి. నేను వాళ్ళ క్యాడర్స్కి పుస్తకాలను ఇచ్చాను. అయితే సరే, ఇది ఒప్పుకోవట్లేదా హఫీజ్ సయ్యద్? ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ చెప్పేది వాళ్ళు చేసిన 27/11 కార్యంలో అది ఒక మాస్టర్ మైండ్ కాదా? ఇది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ స్టాండ్. దీన్ని మీరు ఒప్పుకోరా? ఇలా చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. మీరు చూశారు, ఇండియాకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి హఫీజ్ సయ్యద్ గారిని కలవడానికి వెళ్లారు. ఓకే, అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత నా పాస్పోర్ట్ కూడా పోయింది. నాకు చెందినవన్నిటినీ స్టాప్ చేశారు. అంతేకాకుండా నేను తిరిగొచ్చిన తర్వాత నన్ను జైల్లో కూడా పెట్టారు. కానీ ఆ జర్నలిస్ట్ ఉన్నారే, ఆయన మెసేజ్ తీసుకుని వెళ్లారు. వాళ్ళ దగ్గరికి గవర్నమెంట్ మెసేజ్. వాళ్ళేమో ఎలాంటి మెసేజ్ రాలేదని చెప్తారు. నేను చెప్పేది వినండి, మీరే కదా అడుగుతున్నారు. ఇప్పుడేగా మీరు చెప్పారు. నేను చెప్పేది కాదు, ఒకవేళ ఆయన నిజంగానే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చి నన్ను కలిసి ఉంటే అప్పుడు ఆయనకి నాకు ఏం జరిగిందో అదే జరుగుంటుంది.
అయితే మీరు ప్రభుత్వం ఇందులో ఆయన పంపించలేదని చెప్పేసింది, పార్లమెంట్ కూడా చెప్పేసింది, అక్కడికి వెళ్ళిన కూడా చెప్పేశారు నేను ప్రభుత్వం తరపున ఇక్కడికి రాలేదు అని. మీరు బలవంతంగా ఆయన ప్రభుత్వమే పంపించిందని అంటున్నారు. చూడండి, మీరు ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరు ఏమనుకుంటున్నారంటే హఫీజ్ సయీద్ లాంటి ఒక తీవ్రవాది, అమాయకపు ప్రజల్ని ఎంతో మందిని చంపగలిగే ఒక తీవ్రవాది పీస్ ప్రాసెస్ లో ఏదైనా సాయం చేయగలమని మీరు అనుకుంటున్నారా? చూడండి, నేను మీకు ఒక విషయం చెబుతాను. మీరు ఎన్నో దేశాలతో గొడవలు పడుతూ ఉంటారు. మీరు పాకిస్తాన్తో 3 యుద్ధాలు జరిపారు. అవి కాకుండా చిన్న చిన్నగా 3 కార్గిల్స్ బార్డర్లో కూడా. కానీ ఇంకొక వైపు నుంచి మీరు చర్చలకి కావలసిన మార్గాల్ని వెతుకుతున్నారు. అందువల్ల ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతున్నారో ఆ సమయంలో అందరికీ ఈ ప్రయత్నం ఉంటుంది. చర్చల యొక్క బాధని స్వీకరిస్తే అందులోకి అందరినీ తీసుకురావడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తే, ఎందుకంటే దీనికి కావలసిన ప్రాసెస్ని ఎవరూ సబ్టైజ్ చెయ్యలేరు, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఒక వైలెన్స్ లా కనిపించదు. ఇలా చూడండి, ప్రజలు ఏమంటున్నారంటే హఫీజ్ సయీద్ గారి ఆ చోటు మాటలు డిస్కషన్లు అక్కడ ఉండకూడదు, ఇండియా జైల్లో ఉండాలంటున్నారు. చూడండి, అది నా ఉద్దేశం ఏమిటంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అదేమిటంటే మిలిటెంట్ లీడర్షిప్ ఎంగేజ్మెంట్కి చెందిన ఈ డైలాగ్ కేవలం కాశ్మీర్ లీడర్షిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సలావుద్దీన్ ఎవరికి హెడ్గా ఉన్నారో వాళ్ళు. నేను హఫీజ్ సయీద్ గారితో మిలిటెంట్ క్యాంపుకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ పీస్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నేను ఈ విషయం కోసమని 2 దేశాలని కలిపి తీసుకువెళ్లడానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పాను. పీస్ఫుల్ అట్మాస్ఫియర్. మనం అక్కడికి చర్చల కోసం వెళ్ళి రావడం లేదు. కనీసం మీరు ఎప్పుడైనా ఒప్పుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు. ఇలా చూడండి, కాశ్మీర్ విషయాన్ని చెప్పండి, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష పడాలా లేదా? మీరు అనుకుంటున్నారా ప్రాసిక్యూషన్ అక్కడ సరిగా పనిచేస్తుందా లేదా? చూడండి, పాకిస్తాన్లో ట్రయల్ జరుగుతోంది. ఇండియా, పాకిస్తాన్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. అది చూసి ఒక ఇండియన్ అక్కడ ఎటువంటి ట్రయల్ జరుగుతోందో, ఎటువంటి డిస్కషన్ జరుగుతుందో చెప్పగలరు. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ బోర్డర్లో ఉన్న 2 సైడ్ల ప్రజలు ఎవరు మాట్లాడతారో వాళ్ల బంధువులు ఆ వైపు ఉంటారు, వాళ్ల బంధువులు ఈ వైపు కూడా ఉంటారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా? I want to know why more people don't take note of the fact that we are looking at the someone who used to have access to very violent way of life, and this person made the turnaround and is talking about peace, is quoting from Faiz Ahmad Faiz, believes in Mahatma Gandhi. Why are more people willing to listen to him? That's my question. మీ క్వశ్చన్ అంటే ఇది ప్రజల క్వశ్చన్. వాళ్ళు ఏమడుగుతున్నారంటే యాసిన్ మలిక్ తీవ్రవాదాన్ని వదిలేసి ఇప్పుడు మీరు మహాత్మా గాంధీ గారి దారిలో నడుస్తున్నారు, అయినా ఇప్పుడు ప్రజలు మీ మాట వినడానికి సిద్ధంగా లేరు. చూడండి, ఎవరెవరు నా మాటలు వినడానికి సిద్ధంగా లేరో, అలాగే నెగటివ్ మెసేజెస్ కాశ్మీర్లో ఉన్న కొత్త యూత్, ఎందుకంటే మేము తుపాకీలను వదిలేసినప్పుడు కాశ్మీర్లో నా గురించి ఒక పెద్ద వాదన కూడా జరిగింది. ఇది సరైన నిర్ణయమా లేక తప్పుడు నిర్ణయమా అని. కానీ మన న్యూ జనరేషన్కి నాన్ వైలెంట్ మూవ్మెంట్ కోసం పూర్తి ట్రైనింగ్ ఇచ్చాం. దానికి సంబంధించిన ఆధారాలు చూసుంటారు. 2008లో అప్పుడు కలెక్టివ్ ట్రాన్సాక్షన్ జరిగింది ఫ్రమ్ వైలెంట్ మూవ్మెంట్ టు నాన్ వైలెంట్ మూవ్మెంట్. కానీ మీ జెన్యూన్ క్వశ్చన్స్ అంటే జెన్యూన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ అండ్ సివిల్ సొసైటీ తరఫున ఒకవేళ వాళ్ళు కాశ్మీరీస్తో చెప్పొచ్చు మీ సమస్య వైలెన్స్తోనే తీరుతుంది అని, శాంతియుతంగా జరగదు అని. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ మెసేజ్. యాసిన్ గారు ఇలా చూడండి, కాశ్మీర్ ప్రజలు మీకు బలంగా తోడుగా ఉన్నారు. చూడండి, నేను ఎప్పుడూ ఈ విధంగా చెప్పననుకోండి, నేనో గొప్ప వ్యక్తిననో, నేనో గొప్ప లీడర్ననో. కానీ నేను మీతో ఒక విషయం మాత్రం ఎంతో దృఢంగా చెప్తున్నాను. కాశ్మీర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్లందరూ కాశ్మీర్ సమస్య తీరిపోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కాశ్మీర్ డిస్ప్యూట్లో ఉండాలని కోరుకోవడం లేదు, కానీ వాళ్ళకి సమస్యకి ఓ సొల్యూషన్ కావాలి. ఒకవేళ కాశ్మీర్ ప్రజలు మీ మాట వింటున్నారంటే, వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముతున్నారంటే, మీరు ఎందుకని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాకూడదు?
ఒకవేళ నేను 87లో ఎఫర్ట్ తీసుకున్నప్పుడు దాని ఫలితాలని చూశాను. తర్వాత రెడ్ 16 ఇంట్రాగేషన్ జైలు కూడా వెళ్ళొచ్చాను. ఒకవేళ ఇండియన్ ఆడియన్స్కి ఈ విషయంలో అనుమానం ఉంటే ఎవరు వారి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారో ప్రజలు వాళ్ళకి తోడుగా లేరు అని. ఇప్పుడు నేను రజిత్ గారిని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ మొత్తం ఇండియా టీం, ఈ మొత్తం ఇండియన్ టీవీ ఛానల్స్, మెహబూబా ముఫ్తీ, ఉమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్తోనూ చెప్పండి, వాళ్ళు కాశ్మీర్ కాన్స్టిట్యుయెన్సీలో జోక్యం చేసుకోకూడదు. ఆ కాన్స్టిట్యుయెన్సీలో మీరు పార్లమెంట్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనివ్వండి. కానీ వీళ్లు కండక్ట్ చేసే ఎన్నికలు కేవలం ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అని తెలుసుకోవడం కోసమే. సో నేను రజిత్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈయనే వచ్చి కండక్ట్ చేయనివ్వండి. నేను అక్కడ కూడా వస్తాను. అప్పుడే తెలుస్తుంది ప్రజలు ఎవరి పక్షమో. యాసిన్ గారు, ఒకవేళ కశ్మీరీ ప్రజలు మీకు తోడుగా ఉన్నారంటే ఒక క్యాండిడేట్ ని నిలబెట్టండి, వాళ్ళని ఎమ్మెల్యే చేయండి, ఒక చీఫ్ మినిస్టర్ గా ఒక ప్రభుత్వాన్ని నిర్మించండి. చూడండి, 1947 నుంచి ఇండియాలో ఇప్పటి వరకు ముఖ్యంగా కాశ్మీర్లో ఎన్ని ఎలక్షన్స్ జరిగాయి? తర్వాత ఇండియాకు చెందిన అతి గొప్ప గాంధీయన్ లీడర్ జయప్రకాష్ నారాయణ్ గారు 1962లో ఇండియన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఆయన ఏం రాశారంటే, మై ఓన్ కంట్రీ మెన్ మే అక్యూజ్ మై పేట్రియాటిక్ క్రెడెన్షియల్, బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ మై కంట్రీ మెన్, కాశ్మీర్లో ఎటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అనేవి చెల్లవు. మేం కాశ్మీరీ ప్రజలకు మాట ఇచ్చాం, మేము ముక్తఫ్ బిల్ని నిర్ణయించడం కోసం మేం మీకు ఛానల్ని ఇస్తాము అని. కానీ ఇంతవరకు కాశ్మీరీస్కి ఇవ్వలేదు. నేను వారి విషయంలో ఈ మాట ఎప్పుడు నెరవేర్చుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. అదే నా కోరిక. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అసలు మీరు ఏమంటున్నారంటే ఉమర్ అబ్దుల్లా పార్టీ రావడానికి కారణం మెహబూబా ముఫ్తీ రిగ్గింగ్ చేసి మరీ ఎలక్షన్ గెలిచారట, కాంగ్రెస్ కూడా రిగ్ చేసి ఎలక్షన్ గెలిచింది. చూడండి, నేను మీతో ఒక్క విషయమే చెప్పాను. ఇండియా టీవీ వీళ్లతో చెప్తుంది, అందరూ కలిసి ఐకమత్యంతో ఉండాలి. కాశ్మీర్లో ఒక దృఢమైన కాన్స్టిట్యున్సీని ఏర్పరచాలి. అక్కడ మీరొక ప్రైవేట్ ఎన్నికలు జరపాలి. మేమందులో కాంటెస్ట్ చేస్తాం. అప్పుడు ప్రజలు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలుస్తుంది.